హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి ఎపిసోడ్లో మనము సూర్య దేవాలయం గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాము. దీనిని కోనార్క్ సన్ టెంపుల్ అని కూడా అంటారు. ఈ దేవాలయాన్ని నరసింహదేవ మొదటి మహారాజు కట్టించాడు. ఇది కళింగ ఆర్కిటెక్చర్ని రిజంబుల్ చేస్తుంది. అలాగే ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. ఈ గుడి అరేబియన్ సీ సముద్ర తీరాన నిర్మించబడి ఉంది. ఈ గుడికి అత్యంత ప్రత్యేకత ఏంటి అంటే, ఈ గుడి సూర్యదేవుడు రథం మీద వెళ్తున్నట్టు, అలాగే ముందర 7 గుర్రాలు ఆ రథాన్ని నడుపుతున్నట్టుగా ఉంటుంది. అలాగే 24 చక్రాలతో ఈ రథము ముందరికి వెళ్తున్నట్టుగా మనకి అనిపిస్తుంది. ఈ గుడికి ఎన్నో సాంకేతిక అంటే సైంటిఫిక్ కాన్సెప్ట్స్ దాగి ఉన్నాయి. పూర్వకాలంలో సూర్యుని ప్రతిమ గాల్లో వేలాడుతూ ఉండేదట. ఎంతో సాంకేతికతను యూజ్ చేశారట, అంటే అయస్కాంత శక్తిని వాడారట. అలాగే ఈ గుడికి సన్ రేస్ డైరెక్ట్గా సూర్యుని విగ్రహం మీద పడేట్టుగా నిర్మించారట. పాతకాలంలో వాళ్ళ శాస్త్ర జ్ఞానం అలా ఉండేది. అలాగే ఈ 12 చక్రాలు 12 సంవత్సరంలో 12 నెలల్ని రిప్రజెంట్ చేస్తాయట. అలాగే 7 గుర్రాలు 7 రోజుల్ని, వారంలో 7 రోజుల్ని రిప్రజెంట్ చేస్తాయట. అలాగే 24 వీల్స్ 24 అవర్స్ని కూడా రిప్రజెంట్ చేస్తాయట. అట్లా చాలా వింతలు విశేషాలు, అట్లాగే సాంకేతికతను దాచి ఉంచుకుంది ఈ దేవాలయం. అయితే ఈ దేవాలయం ఎన్నో దాడులను ఎదుర్కొంది. తర్వాత పునర్నిర్మించారు కూడా. అయితే ఈ దేవాలయం నిర్మించడానికి ఒక కథ ఉంది. అదేంటో చూద్దాం. శ్రీకృష్ణుడు తన కొడుకు సాంబకు శాపం ఇస్తాడు, అతను కుష్టు వ్యాధితో బాధపడాలని. అయితే సాంబడు ఇక్కడే ఈ అరేబియన్ సీ సముద్ర ఒడ్డున కోనార్క్ టెంపుల్ దగ్గర అక్కడ ఉండి సూర్యభగవాను ఆరాధిస్తూ అతని కుష్టు వ్యాధిని నయం చేసుకుంటాడు. సో అందుకని సూర్య భగవాను మీద ఆరాధనతో ఇక్కడ సూర్య దేవాలయాన్ని అతను నిర్మించాడని పురాణాలు చెప్తున్నాయి.